వీరి పేరు రత్నకుమార్, సంధ్యారాణి. కందుకూరు నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. ఆయన తనకి గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం ద్వారా తన గర్భఫలం పొందుకోలేదు. ఆ నీటి బుడగల్లోంచి నీరది తీసి వారు ట్రీట్మెంట్ చేసినా కూడా తనకి ఆ గర్భఫలం అందలేదు. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు. వారికి ఉన్న స్తోమతను బట్టి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి వారు వైద్యం చేయించుకున్నారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేదు. కష్టపడడం, ఆ డబ్బులు దీనికోసం వారు ఖర్చు పెట్టడం జరిగి అలా తిరిగి ఇంకా విసిగిపోయి స్తోమత లేక వారు హాస్పిటల్కి వెళ్ళడం మానేశారు. మానేసినప్పుడు వారి ఇంటి పక్క వారు ఇక్కడ జరుగుతున్న తైలాభిషేకం గురించి వారికి చెప్పారు. ఇలా ఒంగోలులో దైవజనులు వస్తున్నారు, వారి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారు చెప్పినప్పుడు వీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు అయితే వారిని 7 మాసాలు రమ్మని చెప్పారు. 7 నెలలు అయిపోయినా కూడా తను రాలేనప్పుడు తను బాధపడుతూ అనుకుందనమాట. చాలామంది 2 నెలలు వచ్చి 3 నెలలు వచ్చి అనేక మంది గర్భఫలాలు పొందుకున్నామని సాక్ష్యాలు చెప్తున్నారు. ఏంటిదంటే నాకు 7 నెలలు రమ్మన్నారు, నేను వచ్చాను, అయినా కూడా జరగలేదు అనుకుని ఇంకొక 2 నెలలు అంటే 9 పూర్తి చేసుకుందామని తను అనుకుని వస్తూ ఉండగా ఆ 9 నెలలు కంప్లీట్ అయిపోయాయన్న సంగతి తను మర్చిపోయినప్పుడు దేవుడు తన పట్ల కార్యం చేశాడు. 9 నెలలు తైలాభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత తను గర్భం ధరించింది, కన్సీవ్ అయింది, చక్కటి ఆరోగ్యమైన కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారునిచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.